శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. నక్షత్ర బలం కార్యక్రమంలో మనం ఈ రోజున భరణీ నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క భరణీ నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించడం అనేది మంచిది. అంటే సోమవారం నాడు శివుడి ఆరాధన చేయాలి. మీరు ప్రతి మాస శివరాత్రికి ఈ భరణీ నక్షత్రం వారు ప్రతి మాస శివరాత్రికి కూడా శివాలయానికి వెళ్ళి యథాశక్తిగా పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీరు శుక్రవారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శుక్రగ్రహం దగ్గర ఒక తెల్లని వస్త్రాన్ని వేసి కొద్దిగా బొబ్బర్లు అని దొరుకుతాయి, ఆ బొబ్బర్లు పట్టుకెళ్ళి అక్కడ పెట్టండి. ఓం శుక్రగ్రహాయ నమః అని నమస్కారం చేసుకోండి. అలాగే శుక్రవారం మీ దగ్గరలో ఉన్న గోశాలకి 1/2 కేజీ కానీ కిలోంపావు కానీ బొబ్బర్లు పట్టుకెళ్ళి గోమాతకి దానాగా సమర్పించండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు శుక్రవారం నియమాలు పాటించడం, సోమవారం నాడు శివాలయానికి వెళ్ళడం, ఈ రెండు తప్పకుండా చేయవలసినటువంటి పనులు. అలాగే మీరు అవకాశం దొరికినప్పుడల్లా మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుని అక్కడ ఒక రోజు ఉండి ఆ స్వామి సేవలో పాల్గొని రండి. మీకు ఎప్పటి నుంచో మిగిలిపోయాయి, తీరలేదు అనుకున్న కష్టాలు తీరిపోయి మీ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఒక మంత్రమైనా ఒకటి ఏదైనా సరే, ఒక విధానమైనా కూడా మనం పడుతున్న కష్టాల నుంచి కొంత ఉపశమనం కోసం మాత్రమే చేస్తున్నటువంటివి ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా. ఎందుకంటే ప్రతి మనిషి కూడా తాను చేసిన కర్మ అనుభవించక తప్పదు. మనం పాపం చేస్తే తప్పకుండా దానికి తగిన ఫలితం అనుభవించవలసిందే. కానీ ఈ యొక్క పూజలు, ఈ పరిహారాలు ఇవన్నీ కూడా వాటి నుంచి కొంతవరకు ఉపశమనం పొందడం కోసం మనకు పనిచేస్తాయి. కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు సోమవారం నియమాలు అంటే సోమవారం నియమాలు పాటించడం, శుక్రవారం కూడా నియమాలు పాటించాలి. సోమవారం శివుణ్ణి ఆరాధించాలి, శుక్రవారం శుక్రగ్రహాన్ని ఆరాధించాలి. అదేవిధంగా మీరు ఏదైనా సరే మీ ఇంట్లో పెళ్ళి కానీ పేరంటం కానీ పుట్టినరోజు కానీ జరిగినప్పుడు ఈ భరణీ నక్షత్రం వారు పేదవారికి అన్నదానం చేయడం, తెలుపు రంగు వస్త్రాలు దానం చేయడం మంచిది. అలాగే సోమవారం సాయంత్రం పూట ప్రదోషకాల సమయంలో పాలు కానీ బియ్యం కానీ పెరుగు కానీ పెరుగన్నం కానీ బ్రాహ్మణులకి దానం చేయడం మీకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. ఏదైనా దేవాలయంలో మీరు నిరంతరం కొద్దిగా పాలు ఇవ్వండి. పాలు ఇవ్వడం వల్ల మీకు పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీకంతా కూడా మంచే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు సోమవారం శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం నాడు శుక్రగ్రహాన్ని ఆరాధించడం మీకు చాలా మంచి విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. భరణీ నక్షత్రం వారు మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా, ఉద్యోగంలోకి కొత్తగా చేరుతున్నప్పుడు సమయంలో కానీ, మీరు ఏదైనా సరే ఒక మంచి జీవితం మలుపు తిరిగే నిర్ణయం తీసుకుంటున్న సమయంలో మంత్రాలయం వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని వచ్చి మీరు ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించండి. మీకంతా కూడా మంచే జరగాలి అని చెప్పి తప్పకుండా ఆశీర్వదిస్తూ, అలాగే ఈ యొక్క భరణీ నక్షత్రం వారికి ఎటువంటి సందేహాలున్నా సమస్యలున్నా కూడా జాతకపరమైన దోషాల కోసం మా యొక్క కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి, లేదా కింద కామెంట్ పెట్టండి. వెంటనే మీకు ఆ యొక్క సమస్యకి పరిష్కారం, మీ యొక్క సందేహానికి సమాధానం తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు శుక్రగ్రహాన్ని ఆరాధించడం, సోమవారం నాడు పరమశివుడికి అభిషేకం జరిపించుకోవడం అనేది విశేషమైన ఫలితాన్ని మీకు కలగజేస్తుంది. అలాగే మీరు సోమవారం నాడు అభిషేకంతో పాటు మాస శివరాత్రి నాడు గంధం కలిపిన నీళ్లతో ఆ పరమశివుడికి అభిషేకం చేయించండి. మీకు చాలా వరకు కూడా ఆర్థికపరమైన దోషాలు అనేవి తొలగిపోతాయి.
కాబట్టి ఈ యొక్క భరణీ నక్షత్రం వారు ఈ యొక్క పరిహారాలు పాటించి మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.